పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడుతున్న ప్రతిసారి కూడా మన మీద అక్కడి పాలకులు ఏడుస్తూ అక్కడ ప్రజల్ని వాళ్ళ మైండ్ సెట్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ ప్రజల్లో ఏంటంటే మన మీద వ్యతిరేకతని నూరిపోశారు. భారతీయ వ్యతిరేకత అనే దాన్ని బాగా నూరిపోశారు. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకు తిరుగుబాటు వచ్చిందనుకోండి, అక్కడ ప్రజలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని శాంతింపజేయటం కోసం భారతదేశం మన మీద యుద్ధానికి వస్తుంది, మీరు ప్రభుత్వానికి సహకరించండి అని అడుగుతారు. సహజంగా భారతదేశం మీద ఉన్న కోపంతో వాళ్ళు వాళ్ళ పాలకుల మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఒకటవుతారు. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, పహల్గాం దాడి ఎందుకు జరిగింది? పహల్గాం దాడికి కారణం ఏంటి అంటే, పాకిస్తాన్లో మాకు సపరేట్ దేశం కావాలని బెదిరిస్తాను ఒకవైపు, మేము విడిపోతామని పంజాబ్ ప్రావిన్స్ మరొక వైపు, ఇలా వరుసగా అనేక పోరాటాలు జరుగుతున్నాయి. పీఓకే కూడా మేము పాకిస్తాన్లో కలిసి ఉండలేమని చెప్తా ఉంది. ఆ టైంలో వాళ్ళందరినీ డైవర్ట్ చేయడం కోసం పహల్గాం దాడి చేశారు. పహల్గాం దాడి చేస్తే భారతీయులకు నష్టం జరిగింది కాబట్టి భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద పడుతుంది. పాకిస్తాన్ మీద భారతదేశం పడ్డప్పుడు చూసారా, భారతదేశం మన మీద యుద్ధానికి వచ్చింది, మనమంతా ఒకటి కావాలని ఈ ఇంటర్నల్ ఉద్యమాలన్నీ కూడా పక్కదో పట్టించొచ్చని కారణం చేత పహల్గాం దాడి చేసింది. అది కూడా కావాలని మతాన్ని రెచ్చగొట్టేలా పహల్గాం ఉగ్రదాడి జరిగింది. మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తూ ఉంది. తాలిబాన్లు వాళ్ళ శక్తికి మించి పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. వాళ్ళ కాందహార్ చెక్ పోస్ట్ని తగలబెట్టారు, పాకిస్తాన్కి సంబంధించిన చెక్ పోస్ట్ని తగలబెట్టారు. పాకిస్తాన్ ఆర్మీ శిబిరాల మీద దాడి చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు తాలిబాన్లు. నిజానికి పాకిస్తాన్కున్న యుద్ధ సామాగ్రితో పోలిస్తే, డ్రోన్ వ్యవస్థతో పోలిస్తే, పాకిస్తాన్కున్న టెక్నాలజీతో పోలిస్తే తాలిబాన్కి ఏమీ లేదు ఆడ. అయినా సరే వాళ్ళ శక్తికి మించి పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇది ఒకవైపు జరుగుతుంది. ఇంకొక వైపు పాకిస్తాన్లోనే బలూచిస్తాన్ వాళ్ళు మేము సపరేట్ దేశంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. సరే, ఇది రెండో పక్క జరుగుతుంది. మళ్ళీ మూడో పక్క ఏం జరుగుతుంది? మీ ఇరాన్ మీద అమెరికానో ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే పాకిస్తాన్ పాలకులు అమెరికాకు తొత్తుగా మారిపోయారు, మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ పాలకుల మీద యుద్ధం ప్రకటించారు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం ఎక్కడ కనపడితే అక్కడ నిలదీస్తున్నారు. సో దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ మూడు ఉద్యమాలను, ఒకటి పాకిస్తాన్ ప్రజలు చేస్తున్న ఉద్యమం, రెండు బెలూచిస్తాన్ తిరుగుబాటు, మూడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, ఈ మూడింటిని డైవర్ట్ చేయటం కోసం భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధానికి రాబోతుందని పాకిస్తాన్ ప్రెసిడెంట్ జర్దారీ మాట్లాడాడు. లేదా భారతదేశం అంటే పాకిస్తాన్ మీద యుద్ధానికి పోబోతుందంట. సో మనం అంతా కలిసి ఉండాలి, సంయుక్తంగా భారతదేశాన్ని ఎదుర్కోవాలి, భారతదేశం పాకిస్తాన్ మీదకి యుద్ధానికి రాబోతుంది అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఏం లేదండి, మనమేం యుద్ధానికి పోదలుచుకోవట్లేదు, మనం ఎవరి మీద యుద్ధం చేయదలుచుకోవట్లేదు. యుద్ధం చేయదలుచుకుంటే మొన్న కాలబేరానికి వచ్చినప్పుడు ఆపేవాళ్ళమా? పీఓకని ఆక్రమించుకొని పెట్టుకునే వాళ్ళంగా. ఏదైనా పద్ధతిగా తీసుకుందామని మనం అనుకుంటున్నాం. సరే, ఏది ఏమైనా పాకిస్తాన్ అక్కడ ప్రజల్ని మాయ చేయటానికి చేస్తున్న ఒక ప్రయత్నం, కానీ అక్కడ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున పాకిస్తాన్ పాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు.